ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి, ఈ రోజు శుక్రవారం పూట నీ గ్రామ దేవత మెడలో నిమ్మకాయల మాలను ధరించి చేతలో వేప మండలను పట్టి కోపంతో ఆవేశంతో ఊగిపోతూ వస్తోందట. ఎందుకోసమో తెలుసా? నీ మీద జరుగుతున్నటువంటి తంత్ర మంత్ర ప్రయోగాలు అమ్మ కళ్ళకు కనిపిస్తున్నాయట. నీ మీద జరుగుతున్నటువంటి ఆ చెడు పనులు అమ్మ కళ్ళకు కనిపిస్తున్నాయట. నీ గుమ్మం మీద చదువుతున్న నల్ల మంత్రాలు అమ్మకు వినిపిస్తున్నాయట. నీ ఇంటికి నిమ్మకాయల ప్రయోగం చెయ్యటం అమ్మ చూస్తోందట. అందుకే నిన్ను హెచ్చరించాలని వస్తోందట. వాళ్ళ పేర్లు కూడా ఇవేనట. జాగ్రత్తగా తెలుసుకోవాలట. ఎందుకంటే నీ ఊరికి సంబంధించిన నీ గ్రామ దేవత ప్రతి ఒక్కటి చూస్తోందట. ఈ రోజు నిన్ను హెచ్చరించాలని వస్తోందట. అందుకని ఈ రోజు సందేశం ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదట. చేస్తే కన్నీళ్లు తప్పవట. ఈ రోజు ప్రతి ఒక్క మాట కూడా నీ గ్రామ దేవత అయినటువంటి అమ్మవారు మాటే అని భావించి శ్రద్ధగా వినుబిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వినుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులకి, దుర్గమ్మ భక్తులకి అందరికీ షేర్ చేయండి. అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు మీకు త్వరగా దొరుకుతాయి. ఇక్కడ అలాగే మీ గ్రామ దేవత ఎవరు అనేది కూడా ఇక్కడ చెప్పండి. అమ్మ ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి. అయితే నమ్మకమైన గురువు గారండి, ఎందుకు ఈ మాట చెప్తాను అంటే, ఎంతో మంది కష్టాలను కన్నీళ్లను దూరం చేశారండి. బాబా గారి అనుగ్రహం ఉంటే తప్ప ఈ గురువు గారికి కాలు కలవదు. కాలు కలిసింది అంటే బాబా గారి అనుగ్రహం ఉంటేనే. ఒక్కసారి గురువు గారికి కాలు కలిసింది అంటే ఇంకా మీ కష్టాలు అంతటితో తీరిపోయాయి. అటు గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా ఊపిరి తీసుకోవచ్చు. మీరు ఎంతటి మొండి కష్టాలకైనా, మొండి సమస్యలకైనా దానికి తగ్గ పరిష్కారాలు ఈ అరచేతిలో ఉన్నాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698732. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు. పూజల ద్వారా మిమ్మల్ని ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తారు అతి తక్కువ సమయంలో. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, ఈ రోజు నీ ఊరిని కాపు కాస్తున్న, నీ ఊరిని రక్షిస్తున్న, సంరక్షిస్తున్న గ్రామ దేవతే స్వయంగా నీ కోసం వస్తోందట. నీ ఇంటి దరిదాపుల్లో, నీ ఇంటి చుట్టుపక్కల, నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా పూసగుచ్చినట్టు వివరించబోతోందట. విడమర్చి చెప్పబోతోందట. జాగ్రత్తగా వినాలట. ఈరోజు ప్రతి మాట కూడా నీ గ్రామ దేవత మాటే తల్లి. జాగ్రత్తగా విను బిడ్డ. నీ మీద ఒక ఆడది అలాగే క్షుద్ర పూజలు చేస్తోంది. అంటే నీ కుటుంబాన్ని అలాగే నిన్ను కూడా మట్టిలో కలపాలని చూస్తోంది. అయితే నీ పైన ఒక గండం కూడా పొంచి ఉంది తల్లి. ఇప్పుడు గనుక నువ్వు జాగ్రత్తగా లేకపోతే నీ జీవితంలో ఊహించని అనర్థం జరిగిపోతుంది. ఇక ఆమె నీ వెంటే ఉంటూ నిన్ను వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఆమె ఎవరో ఈరోజు పూర్తిగా నిన్ను వివరాలతో సహా బయట పెట్టబోతున్నాను. విను, జాగ్రత్త. నేను నీ గ్రామ దేవతని. నీ మేలు కోరే వచ్చాను. నీ క్షేమం కోరే వచ్చాను. కష్టాల నుంచి బయటపడమంటున్నాను. ఈరోజు నా మాటను అసలు నిర్లక్ష్యం చేయడానికి లేదు తల్లి. ఒకవేళ నువ్వు ఏ కారణం చేతైనా నిర్లక్ష్యంగా ఉన్నావు అంటే, నిర్లక్ష్యం చేశావు అంటే, ఆ తర్వాత నిన్ను, నీ కుటుంబాన్ని నేను పట్టించుకోవటం మానేస్తాను. జాగ్రత్త. ఈరోజు నీ గ్రామ దేవత నీ కోసమే కదిలి వచ్చింది, తరలి వచ్చింది. కాబట్టి జాగ్రత్తగా విను. ఎందుకు ఇంతలా చెబుతున్నానో తెలుసా? నీ శత్రువులు పాము కంటే ప్రమాదకరంగా మారిపోయారు. నీ జీవితంలో నీ వెనుక ఉండి నిన్ను దెబ్బతీయటానికి తాంత్రిక ప్రయోగాలు చేస్తోంది ఒక ఆడ మనిషి. నీ ఫోటోను పట్టుకుని శ్మశానంలో పూజలు చేయించటం,
నీ ఇంటి గుమ్మం దగ్గర క్షుద్ర పూజలు చేయించటం వంటివి చేస్తోంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఆమె బయటికి మాత్రం నీకంటే గొప్ప శ్రేయోభిలాషులు లేరు అన్నట్టు నటిస్తుంది. నేను నీకు బాగా కావాల్సిన దాన్ని కదా, నీ క్షేమమే నా కోరిక అని తీయని మాటలు చెబుతుంది, నిన్ను నమ్మిస్తుంది. నువ్వు కూడా వారిని గుడ్డిగా నమ్మి నీకు ఏదైనా సమస్య వస్తే మళ్ళీ ఆమె దగ్గరికే సలహాల కోసం ఉరుకుతూ వెళ్తూ ఉన్నావు. కానీ అక్కడే నువ్వు పెద్ద పొరపాటు చేస్తున్నావు. అయితే ఆమె నీకు ఇచ్చే ప్రతి సలహా నిన్ను వెనక్కి లాగటానికి అని గుర్తించుకో. ఇది చాలా నిజం, కానీ చేదు నిజం. చేదుగా ఉంది, కానీ నువ్వు తెలుసుకోవాలి, ఆమె నీ జీవితంలో ఉన్నంత కాలం నీ బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది తల్లి. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధలు కేవలం ఆరంభం మాత్రమే. అవి ఎలా ఉంటాయి అంటే మునుముందు తెలుస్తాయి. ఆమె నీ పాలిట ఎలా తయారయ్యిందంటే రాహుకేతువు కంటే కూడా ప్రమాదకరంగా, శని కంటే కూడా ఘోరంగా తయారయ్యింది. నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అయితే ఆమె ఎవరో, ఆమె పేరేంటో కూడా ఇప్పుడు చెబుతాను, జాగ్రత్తగా విను. కాకపోతే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, ఆమెతో బంధాన్ని తెంచుకొని దూరంగా ఉండటమే. అయితే ఈ సందేశంలో చెప్పబోయే ఒకే ఒక్క పరిహారం నువ్వు గనక చేసినట్టయితే ఆమె నిన్ను ఏమీ చెయ్యలేదు. నీ జీవితంలో నువ్వు ఏ వస్తువుకైతే ఇబ్బంది పడుతున్నావో, దేనికోసమైతే కన్నీళ్లు పెడుతున్నావో ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. నువ్వు చేస్తున్న వ్యాపారము, ఉద్యోగం మీద కూడా ఆమె కన్నుపడింది. అంటే నీ మీద ఉన్న తాంత్రిక బంధనాలన్నీ తెగిపోయి నీ యొక్క అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుంది. నీ దరిద్రం వదిలిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది. కానీ ఈ విషయాలన్నీ నీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూస్తేనే. ఎందుకంటే నీకు ఎప్పుడు ఏ చిన్న సంతోషం కలిగినా ఆమె కళ్ళు ఎర్రబడతాయి. నువ్వు ఎదుగుతుంటే లోపల ఆమె కుమిలిపోతుంది. అసూయతో నీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయటం, చేతబడి చేయించటం వంటివి చేస్తుంది. నీ బుద్ధిని కట్టేసి నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా, తప్పుదారిలో వెళ్లేలా చేస్తుంది. నీ కుటుంబ క్షేమం కోసమైనా సరే ఆమెకు దూరంగా ఉండు. నిన్ను భయపెట్టాలని చెప్పటం లేదు తల్లి, కేవలం నిన్ను జాగ్రత్త చెయ్యటమే నీ గ్రామదేవత యొక్క ఉద్దేశం. నీకు ఈ 2026వ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా నీ జీవితంలో అన్ని ఒడిదుడుకులే కనిపిస్తున్నాయి. గమనించు, నువ్వు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికి కారణం నీకు అదృష్టం బాగా లేకపోవటం కాదు, నీ యొక్క శత్రువులే. అంటే నీ వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా, ఇంట్లో గొడవలు జరుగుతున్నా కారణం ఇప్పుడు నీకు తెలిసిపోతుంది. నువ్వు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతావో అని నీ పైన నిమ్మకాయల ప్రయోగం చేసి నీ యొక్క అదృష్టాన్ని కూడా కట్టేస్తున్నారు. అయితే ఆమె యొక్క పేరు ఈ రోజు నువ్వు తెలుసుకోకపోతే అది నువ్వు చేసే అతి పెద్ద పొరపాటే అవుతుంది. ఇప్పుడు నీకు చూపిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు తల్లి. ఎందుకంటే నీ గ్రామదేవత పదే పదే మళ్ళీ కూడా ఇలా నీ ముందుకు వచ్చి మాట్లాడదు. మాట్లాడినప్పుడు అక్కడ ఏదో విషయం ఉంది అని అర్థం చేసుకుని వినాలి, నిర్లక్ష్యం చేయకూడదు. ఆ శత్రువు భూమిపై నిరంతరం కూడా క్షుద్ర పూజలు చేస్తూనే ఉంటుంది నీకోసం. తంత్రమంత్ర ప్రయోగాలు కూడా చేస్తుంది. నిమ్మకాయలతో, చిల్లర చేష్టలతో చేసి నీ అదృష్టాన్ని కట్టేస్తుంది. ఇలాంటి వాటితో పోయిన కాలాన్ని ఎలాగూ నాశనం చేసేశారు. కనీసం ఈ ఏడాదైనా కూడా నువ్వు బాగుపడకూడదని వారు కంకణం కట్టుకున్నారు తల్లి. ఒకవేళ నువ్వు ఆ శత్రువు ఎవరో తెలుసుకోకపోతే నీ జీవితంలో నువ్వు చేసే అతి పెద్ద పొరపాటే అవుతుంది. మనిషి కష్టాల్లో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. ఇవాళ నీ గ్రామదేవత నీకు ఈ వీడియో నీ ముందుకు పంపిస్తున్నటువంటి ఒక దారి లాంటిది. నీకు 7 తరాల శత్రువు, నీ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి ఆమె ఎవరో ఇవాళే తెలిసిపోతుంది. నీ ఇంటి కులదైవాన్ని కూడా తన తంత్ర విద్యలతో బంధించింది. అందుకే నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా సరే ఫలితం దక్కటం లేదు. ఈ రోజు వీడియోలో ఇప్పుడు నేను చెప్పే ఈ ఉపాయం గనుక నువ్వు చేస్తే ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు తల్లి. అంటే ఈ 2026వ సంవత్సరం నీకు నిజానికి ఎంతో అద్భుతమైనది. అన్ని నీకు మేలు చెయ్యాలనే ఉన్నాయి. నీ గ్రహస్థితులు, పరిస్థితులు, తలరాత, విధిరాత అంతా నీ జీవితాన్ని మార్చాలని చూస్తుంటే ఇప్పుడు ఇలా జరుగుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఇబ్బంది పడ్డావు. నీ జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయి. నువ్వు నీ బంధువులను, స్నేహితులను గుడ్డిగా నమ్మి ఆ గుట్టంతా వారి ముందు బయట పెడుతున్నావు. కానీ వారి మనసులో మాత్రం విషం దాగి ఉంది. అంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు పైకి సానుభూతి చూపిస్తూ లోపల మాత్రం ఆమె పండగ చేసుకుంటోంది. అయితే నీ కష్టాలకు అసలు కారణం వారే అని నీకు తెలియదు.
నీ ఇంటి లక్ష్మిని, నీ ఇంటి ప్రశాంతతను మాయమాటలతో దోచుకుంటున్నారు. నువ్వు ఎదగాలని చూస్తున్న ప్రతిసారి కూడా నీ దారిలో ముళ్ళు పరుస్తున్నారు. ఆత్మీయులే ఇప్పుడు పాములుగా మారి నిన్ను వెన్నుపోటు పడుస్తున్నారు. అందుకే ఆమె ఎవరో కనిపెట్టేయాల్సిన సమయం వచ్చింది తల్లి. నీ జీవితంలో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి పేదరికము, కష్టాలు, కన్నీళ్లు వెనుక అసలు కారణం ఆ యొక్క శత్రువులే. అయితే నీ ఇంటి లక్ష్మిని, నీ కులదైవాన్ని కూడా ఆమె తన తంత్ర మంత్ర విద్యలతో బంధించింది. అయితే నువ్వు ఏదైనా సరే పెద్ద పని మొదలు పెట్టాలని చూసినా సరే, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా సరే అడ్డుపడి నిన్ను తప్పుదోవ పట్టించేస్తుంది. ముఖం మీద మాత్రం ఎంతో ప్రేమగా నటిస్తూ వెనకాల వెన్నుపోటు పొడుస్తోంది. ఆఖరికి నువ్వు తీసుకునే సలహాల కోసం కూడా వారి దగ్గరికి వెళ్ళేలా నిన్ను మాయ చేస్తోంది. కానీ ఆమె ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా నిన్ను బాధ పెట్టాలని చూసినా ఇకపై ఆమె ఆటలు సాగవు. ఎందుకంటే నీ గ్రామ దేవత నిన్ను కాపు కాస్తోంది. రాబోయేటటువంటి 3 నెలలకు సంబంధించిన నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? విషాదంగా మారుస్తున్నటువంటి ఆ వ్యక్తి జాతకం ఇప్పుడు బయటపడింది. నువ్వు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నావు, చెమటోడుస్తున్నావు, నీ బిడ్డల భవిష్యత్తు కోసం అన్ని త్యాగాలు చేస్తున్నావు. కానీ ఎందుకు శ్రమకు తగ్గ ఫలితం దక్కటం లేదు? ఎందుకు ప్రతి ప్రయత్నం కూడా విఫలమై నీకు పరాజయాలు కలుగుతున్నాయి? సులభంగా పనులు అందరికీ జరిగిపోతుంటే నీకు మాత్రం ఎందుకు ఇన్ని అడ్డంకులు? నీపై లక్ష్మీ కటాక్షం ఎందుకు కలగటం లేదు? నీ ఇంట్లో ఇప్పుడు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా ఎందుకు నిన్ను మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తున్నా కూడా ఎందుకు నిరాశ ఎదురవుతోంది? వీటన్నింటికీ కూడా కారణం నీ పక్కనే ఉండి నీపై నిరంతరం నిఘా ఉంచే ఆ శత్రువు. నీ జీవితంలో చిన్న సంతోషం వచ్చినా చాలు ఆమె కళ్ళు మండిపోతాయి. నరదృష్టి ప్రభావంతో నీ సంతోషం క్షణాల్లో ఆవిరైపోతుంది. లక్ష్మీదేవి నీ గడప వరకు వస్తోంది, కానీ ఆమె యొక్క చెడు దృష్టి వల్ల, ఆమె శత్రువుల యొక్క చెడు దృష్టి వల్ల లోపలికి రాకుండా వెనుతిరిగి వెళ్ళిపోతోంది. నీ ఇంట్లోనే కూర్చుని నీ అన్నం తింటూ నీ నాశనాన్ని కోరుకునేటటువంటి ఆ నీచమైన ఆమె ఎవరో నీకైతే ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది కదా. లక్ష్మీదేవి నీ ఇంటి గడప వరకు కూడా వస్తోంది, కానీ ఆ కంటి దృష్టి వల్ల లోపలికి రాకుండా వెనుదిరిగి వెళ్ళిపోతోంది. అందుకే నీ ఇంట్లో లక్ష్మి నిలవటం లేదు. ఇవాళ ఆ శత్రువు ఎవరో కూడా స్పష్టంగా నీకు తెలిసిపోతుంది. ఒక సామెత ఉంది కదా, చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు అని. నీ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. నీ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. ఎవరో శత్రువులు ఉన్నారు, నన్ను ఎవరు బాగా ముంచాలని చూస్తున్నారు అని నువ్వు వెతుక్కుంటున్నావు. కానీ వారు నీ కుటుంబంలోనే ఉన్నారు, నీ పక్కనే ఉన్నారు, నీ అత్యంత సన్నిహితుల్లోనే, నీ స్నేహితుల్లో దాగి ఉన్నారు. అసలు వ్యక్తి అంటే ఆమె పురుషుడా లేదంటే స్త్రీ అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా. ఆ వివరాలు కూడా చెబుతాను విను బిడ్డ. ఆమె నీతో చాలా పెద్ద మోసానికి కూడా, అంటే నిన్ను మోసం చేయాలని చూస్తోంది. బయటికి ఒకలా నటిస్తూ లోపల మాత్రం మరోలా ఉంటుంది. అంటే ఏనుగు దంతాలు చూపించటానికి తినటానికి ఒకటే అన్నట్టు ఆమె నీ ముందు ప్రాణాన్ని చెల నటిస్తుంది. కానీ నిజంగా నీకు అవసరం వచ్చినప్పుడు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆమె నీ నుంచి దూరంగా పారిపోతుంది. ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడదు. నువ్వు ఒంటరిగా కష్టాలు పడుతూ ఉంటే చూస్తూ ఆనందిస్తుంది. నువ్వు ఏదైనా కొత్త వస్తువు కొన్నా, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, మీరందరూ కలిసి నవ్వుతున్నా సరే ఆమెకు రక్తం మరిగిపోతుంది. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడవే, ఇంత డబ్బు ఎక్కడిది, ఎక్కడి నుంచి వస్తోంది? లోపల అసూయతో రగిలిపోతుంది. నువ్వు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని ఆమె చూడలేదు కదా. నీ విజయాన్ని చూసి ఎప్పుడు కూడా ఏడుస్తుంది. నువ్వు ఈ స్థాయికి రావటానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నావో, ఎన్ని కష్టాలు దిగమింగుకున్నావో, నీ కాళ్ళకి ఎన్ని బొబ్బలు వచ్చాయో అసలు ఆమెకేం తెలుసు? అసూయతోనే నీ మీద తాంత్రిక ప్రయోగాలు చేతబడి చేస్తుంది. కానీ ఇకపై ఆ యొక్క ప్రయోగాలు ఏవి కూడా నీపై పని చెయ్యవు తల్లి. గడిచిన కాలంలో నీ యొక్క అదృష్టాన్ని కక్షగట్టి ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు సరైన సమయంలో నీ గ్రామదేవత నీ ముందుకు వచ్చింది. నీ గ్రామదేవతను ఇచ్చే సందేశాన్ని వింటున్నావు. ఆమె పన్నే ప్రతి కుట్రను, ప్రతి మాయను ఇవాళ నేను బట్టబయలు చేస్తాను. దానివల్ల ఆమె నీ కాలికి ఉండేటటువంటి గోరును కూడా తాకలేదు. అయితే ఒకటి గుర్తుంచుకో, అహంకారంతో ఈ వీడియోని మధ్యలో వదిలేస్తే రాబోయేటటువంటి నెల రోజుల్లో కూడా జరగబోయే పరిణామాలకి నువ్వే బాధ్యురాలివి అవుతావు. ఇప్పుడు కూడా నేను నీ మంచి కోసమే ఈ విషయాలు చెబుతున్నా తల్లి, జాగ్రత్త. ఎందుకంటే చాలా తెలివి చురుకైన ఒక వ్యక్తివి, నలుగురిలో ఇట్టే కంటపడిపోతావు.
చాలా అందంగా ఉంటావు. నువ్వేం చేస్తావంటే 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియోను పూర్తిగా చూడు. అలా చూసినట్టయితే నీ శత్రువు ఎవరో, వారు నిన్ను ఏం చెయ్యబోతున్నారో అన్నీ కూడా ఖచ్చితంగా ఈ రోజు చెప్పబోతున్నా. నీ జీవితాన్ని మార్చేటటువంటి ముఖ్యమైన సమాచారం ఇది. జాగ్రత్త, వదులుకోకు. ఇప్పుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకో తల్లి. మనసు పెట్టి ఆలోచించు. నీ జీవితంలో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జరిగాయో లేదో, అందులో కాసిందైనా జరిగాయో లేదో ఒక్కసారి ఆలోచించు. ఆ స్త్రీ ఎవరో కూడా ఇప్పుడు నీ కళ్ళ ముందు మెదలాడుతూ ఉంటుంది కదా. అవును అయితే అవును అని చెప్పు. ఎందుకంటే సాధారణంగా మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకలా ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారే కాలక్రమేణా శత్రువులుగా మారిపోతారు. దీనికి కేవలం స్వభావం మాత్రమే. నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు నిన్ను పొగిడితే వారు నీ వారు అనుకొని నీ విషయాలన్నీ కూడా చెప్పేస్తూ ఉంటావు. అంటే నేను వచ్చే నెలలో ఇలా చేయబోతున్నా, అలా చేయబోతున్నా, ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా నేను ఈరోజు ఇక్కడికి వెళ్ళబోతున్నాను, ఈ పని చేయబోతున్నాను, ఈ వస్తువు కొనబోతున్నాను, ఇక్కడ పెట్టుబడి పెట్టబోతున్నాను, ఇలాంటివన్నీ చెప్తే ఏమవుతుందంటే ఇలా కడుపు మంటతో ఉండేవాళ్ళు నీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలా అని చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు అవన్నీ సాధించలేకపోతున్నారు, వాళ్ళు అవన్నీ చేయలేకపోతున్నారు. వాళ్ళు అలా ఉండిపోయి నువ్వు మాత్రం ఎదిగిపోతూ ఉంటే ఎవరికైనా కడుపు మంట వస్తుంది కదా. అది మానవ నైజం. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఇలాంటి చెడు పనులకి, పాడు పనులకి పాల్పడుతూ ఉంటారు. అందుకే ఏది వచ్చినా పొంగిపోకో, ఏది లేదని కుంగిపోకో. ఎప్పుడూ కూడా దేవుడి మీద, భగవంతుడి మీద భారం ఇరుగు పొరుగుకు చెప్తే వచ్చేది ఏమీ లేదు తల్లి. ఏదైనా కూడా మనసులో పెట్టుకోవటం నేర్చుకో, ఏదైనా మనసులో దాచుకోవటం నేర్చుకో. ఒక్కొక్కసారి ఎలా ఉంటావంటే నీ ప్రవర్తన చూస్తే నాకు నిజంగా జాలి వేస్తుంది, కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. నలుగురిలో ఉంటావు, నీ చుట్టూ ఉన్న నలుగురు కూడా మంచివాళ్లే అని పొరబడితే తప్పు కదా. అందరూ నవ్వుతున్నారు, బాగా మాట్లాడుతున్నారు, అందరూ మంచివాళ్లే కదా నాలాగా అనుకుని మోసపోతావు. ప్రతి ఒక్కటి కూడా పూస వచ్చినట్టు వాళ్ళ ముందు చెప్పేస్తావు. కానీ అక్కడ ఒక వ్యక్తి ఎప్పుడు కూడా నలుగురిలో ఉన్నప్పుడు తను అసలు మనిషి బయటకు రారు బిడ్డ. అక్కడ లేనిది తెచ్చిపెట్టుకొని మాట్లాడతారు. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి తనలా ఉంటారు. నలుగురిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నది తను కాదు. తను జనాల కోసం నటిస్తున్న, మాయ చేస్తున్న మనిషి అవుతారు. అలాంటి మాటలన్నీ నిజమేనని నువ్వు నమ్మేసి అన్నీ చెప్పేస్తున్నావు. వాళ్ళ ఆలోచనలేంటి, వారి బుద్ధి ఏంటి పసిగట్టలేకపోతున్నావు. నువ్వు నీ రహస్యాలను చెప్పగానే వారి కన్ను నీ మీద పడుతోంది. అప్పుడు నరదృష్టి ప్రభావం అన్నది నీ మీద పడుతుంది. వాళ్ళు ఒకలాంటి నిట్టూర్పు వదులుతారు. ఆ నిట్టూర్పు వల్ల నీ మీద పడటం వల్ల పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి. నష్టాలు రావటం, దంపతుల మధ్య గొడవలు మొదలవటం, ఏదైనా వస్తువు కొనుక్కోవాలని చూస్తే అది వాయిదా పడిపోవటం, దానికోసం కూడబెట్టిన డబ్బులు ఖర్చయిపోవటం, ఇలా ప్రతిదీ కూడా చెడిపోతూనే ఉంటుంది బిడ్డ. నీ ముందు పైకి నవ్వుతో, నీతో మాట కలిపిన లోపల మాత్రం కుట్రలు పన్నుతూ ఉంటారు. గతంలో నువ్వు చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చెయ్యకు. ఇకనైనా సరే నీ సంతోషాన్ని గుట్టుగా ఉంచుకోవటం నేర్చుకో. అసలు ఈ అసూయ ఎక్కడి నుంచి పుడుతోందో తెలుసా? ఎవరైతే జీవితంలో ఏది సాధించలేరో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతారో అలాంటి వారికే నీ ఎదుగుదలను చూస్తే కడుపు మంట పుడుతుంది. వీరు నాకంటే ఎక్కువ స్థాయి వారు కాదు, వీరికి ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయి, వారు ఎప్పుడూ కూడా నీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. నువ్వు నీ విజయం కోసం ఎన్ని రాత్రుల్లో నిద్ర లేకుండా గడిపావో, నీ శరీరాన్ని ఎంత కష్టపెట్టుకున్నావో వారికేం తెలుసు? తెలియదు కదా. అందుకే వారు నీ ఎదుగుదల చూడగానే ఏదో సులభంగా పైకి వచ్చేసావు అన్నట్టు ఈర్ష్యతోనూ పగను నీ మీద పెంచుకుంటారు. ఆఖరికి ఎన్నో ఏళ్ల నాటి ప్రాణ స్నేహితులైన, రక్త సంబంధీకులైన నీకంటే వెనుకబడి ఉన్నామన్న బాధతో నీకు శత్రువులుగా మారిపోతారు. ఒకసారి ఆలోచించు. ఒకప్పుడు నీకోసం ప్రాణాన్ని ఇచ్చేటటువంటి అన్నదమ్ములు కూడా ఇప్పుడు నీ ఆస్తులు చూసి ఓర్వలేరు. నీ అన్నదమ్ములు, అక్కా చెల్లెలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒక్కొక్కసారి ఇలాంటి అసూయ పుడుతూ ఉంటుంది. ఇది మనిషి నైజం. కాబట్టి జాగ్రత్త తల్లి. ఇప్పటికే ఇన్ని గుర్తులు చెప్పానో, ఇన్ని ఆనవాలు చెప్పానో, ఆ వ్యక్తి ఎవరు అనేది నీ మనసులో మెదలే ఉంటుంది, నీ ఆలోచనలోకి వచ్చే ఉంటుంది, ఆమె రూపం నీ కళ్ళల్లో కనిపించే ఉంటుంది కదా. ఇంకా గుర్తుకు రాలేదు అనుకో, ఇంకా తెలియలేదు అనుకో, ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసులో నీ గ్రామదేవతను తలచుకో. ఆమె రూపాన్ని నీ కళ్ళ ముందు కనబడేలా చేస్తుంది. ఆమె వికృతమైన నవ్వు నీ కళ్ళ ముందు సాక్షాత్కరించేలా చేస్తుంది. జాగ్రత్త. ఆ వ్యక్తికి
నువ్వు కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు, గొడవ పడాల్సిన అవసరం లేదు. దూరంగా ఉంటే నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకున్న దానివి అవుతావు. ఇక ఒక ఉపాయం చెబుతాను అన్నాను కదా తల్లి. వెంటనే నువ్వు నీ గ్రామదేవత అయినటువంటి నా గుడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కాసిన్ని వేప మండలో నిమ్మకాయలో తీసుకువెళ్ళి నీ ఇంటి గడపలో, నీ ఇంటి గుమ్మం ముందు ఉంచు. ఏ దుష్ట శక్తి కూడా నిన్ను ఏమీ చెయ్యలేవు. వాటన్నింటినీ నేను చెల్లాచెదురు చేస్తాను అంటూ ఈరోజు నీ గ్రామదేవత నీకు వస్తున్నటువంటి కష్టాలని, నష్టాలని హెచ్చరించింది బిడ్డ. జాగ్రత్త. ఎందుకంటే ఇంటి పెద్ద ఎలాగో ఊరికి గ్రామదేవత కూడా అలాగే. ఇంటి పెద్ద తన బిడ్డల కోసం అన్ని ఎలా అయితే చూసుకుంటారో గ్రామదేవత కూడా అలా చూస్తూ, రక్షిస్తూ, సంరక్షిస్తూ అనుక్షణం కాపాడుకుంటూ వస్తుంది బిడ్డ. నీ గ్రామదేవత చెప్పింది ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకు, జాగ్రత్త అంటూ ఈరోజు బాబాయ్ గారు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.